బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి. బీసీ సింహగర్జనలో గళమెత్తిన బీసీ సంఘాలు, మేధావులు. బోడే రామచంద్ర యాదవ్ పోరాటానికి మద్దతిచ్చిన బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్. ముక్కుబడి పథకాలొద్దు, రాజ్యాధికారమే ముద్దు అని వక్తల నినాదాలు. బీసీ సింహగర్జన సభకు బోడే రామచంద్ర యాదవ్తో పాటు జాతీయ స్థాయి నేతలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరై బీసీ చైతన్యంపై గళమెత్తారు. బీపీ మండల్ మనవడు సూరజ్ మండల్, దర్శక శ్రేష్ఠుడు శంకర్ సైతం బోడే రామచంద్ర యాదవ్ పిలుపు విని వచ్చారు. మండల్ కమిషన్ సిఫారసుల స్ఫూర్తిని కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే రిజర్వేషన్ల ఫలాలు పూర్తి స్థాయిలో అందుతాయని, రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటం అభినందనీయమని అన్నారు సూరజ్ మండల్. ఆంధ్రప్రదేశ్లో బీసీలు చూపిస్తున్న ఈ ఐక్యత దేశవ్యాప్తంగా ఉన్న వెనుకబడిన వర్గాలకు స్ఫూర్తినిస్తుందన్న మండల్, ఈ ఉద్యమం కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా బీసీల ఉద్యమం ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ హయాం నుంచి నేటి చంద్రబాబు పాలన దాకా బీసీ రిజర్వేషన్ల పేరుతో బీసీ బిడ్డలను వాడుకున్నారు తప్పితే వాళ్లకు న్యాయమైన కోటా ఇచ్చి పైకి తీసుకురావాలనుకోలేదని గుర్తు చేశారు. అంతేకాదు, బీసీ సింహగర్జన చూశాక ఆంధ్రప్రదేశ్లో బీసీల ఐక్యతను అభినందించారు. బోడే రామచంద్ర యాదవ్ సమర్థతను కొనియాడుతూ బీసీలకు మేలు జరగాలంటే బోడే రామచంద్ర యాదవ్కు బీసీలంతా మద్దతిచ్చి అండగా నిలవాలని కోరారు. తన తాత బీపీ మండల్ ఆశయాలను నిజం చేయాలంటే కేవలం రిజర్వేషన్లే కాకుండా రాజ్యాధికారం కూడా అవసరమని ఆయన నొక్కి చెప్పారు. మండల్ రిపోర్ట్ అమలు జరిగిన రోజే బీసీలకు నిజమైన స్వాతంత్ర్యం వస్తుంది అని ఆయన గుర్తు చేశారు. కొద్దిమంది చేతుల్లోనే అధికారం ఉండడం వల్ల బీసీలు అణిచివేతకు గురవుతున్నారని, బోడే రామచంద్ర యాదవ్ వంటి నాయకులు గ్రామ స్థాయి నుంచి కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలని సూచించారు. ఇక దర్శకుడు శంకర్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ, నా సినిమాల్లో నేను అవినీతిపై, సామాజిక వివక్షపై పోరాటాలను చూపిస్తుంటాను. కానీ ఇక్కడ ఈ వేదిక మీద వేలాది మంది బీసీ బిడ్డల కళ్లలో చూస్తున్న చైతన్యం నా సినిమాల కంటే 100 రెట్లు శక్తివంతంగా ఉంది అని అన్నారు. ఈ సభ ఒక కులానికో వర్గానికో సంబంధించింది కాదు, ఇది ఒక సామాజిక విప్లవం అని అభివర్ణించారు. బోడే రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటాన్ని ప్రశంసిస్తూ, నాయకుడు అంటే ప్రజల వెనుక నడిచేవాడు కాదు, ప్రజల కష్టాలను తన భుజాలపై మోస్తూ ముందుండి నడిపించేవాడు అని శంకర్ వ్యాఖ్యానించారు. బీసీల నుంచి కొత్త తరం నాయకులు రావలసిన అవసరం ఉందని శంకర్ పిలుపునిచ్చారు. ఎక్కే సీటుకు మొక్కొద్దు, ఆ సీట్లోకి బీసీలే ఎక్కాలి అనే నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు దర్శకుడు శంకర్. వివిధ బీసీ సంఘాల నేతలు సైతం రాష్ట్రంలో బీసీ సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. బీసీ కార్పొరేషన్లు కేవలం నామమాత్రపు పదవులకే పరిమితం కాకుండా నిధులతో కూడిన అధికారాలు ఉండాలని డిమాండ్ చేశారు. ఉత్తరాది రాష్ట్రాల్లో మాదిరిగా దక్షిణాదిలో కూడా బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని సూచించారు. మార్పు అనేది క్షేత్రస్థాయి నుంచి రావాలని, యువత రాజకీయాల్లో చైతన్యవంతులు కావాలని ఆకాంక్షించారు. ఈ నేతలందరూ ఏకగ్రీవంగా బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి అని నినదించారు. ఈ ప్రసంగాల ద్వారా బీసీల్లో ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న బీసీలకు కేవలం 25 నుంచి 27% రిజర్వేషన్లు మాత్రమే దక్కడం అన్యాయమని, ఇది వారి జనాభాకు తగినట్లుగా 44% పెరగాలని కోరారు. కేవలం ఉద్యోగ విద్యా రంగాల్లోనే కాకుండా చట్టసభల్లో కూడా బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని వక్తలు డిమాండ్ చేశారు. ఈ సభకు హాజరైన విశిష్ట అతిథులు, వక్తలు అందరూ కలిసి ఇచ్చిన సందేశం ఒక్కటే: ముక్కుబడిగా ఇచ్చే పథకాలు వద్దు, హక్కుగా వచ్చే అధికారాలు కావాలి అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కేవలం ఆర్థిక సహాయం కంటే చట్టపరమైన రక్షణ, రాజకీయ భాగస్వామ్యం ఉంటేనే బీసీల తలరాత మారుతుందని తేల్చి చెప్పారు.